పట్టణ ప్రగతి రైతుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించింది. పలు అభివృద్ధి పనులు ప్రారంభించి రైతులు స్థానిక ప్రజలతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చేవేళ్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో బీడీఎల్ జంక్షన్ వద్ద నగర అభివృద్ధి నిధుల నుంచి 75 లక్షల రూపాయలతో చేపట్టిన పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి. ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. అనంతరం షాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నాగర్గూడలో పిఎస్ గార్డెన్స్లో నిర్వహించిన రైతు సమావేశంలో ఆయన మాట్లాడారు. చేవేళ్ల ప్రాంత రైతులు పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో రాష్ట్రానికి విశేషమైన సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. వారు పండించిన పంటకి నేరుగా వారు అనుకున్న ధర వచ్చేందుకు వీలు సంకల్పించడానికి ఆ మార్కెట్ మరి అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడే మార్కెట్ లో మరి ప్రత్యేకమైన గోదాములు ఏర్పాటు చేసుకుంది. సంబంధించిన గోదాములు ఏర్పాటు చేసుకుంది. రైతులకు సదుపాయాలు కల్పించాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తాం. ఆ క్రమంలో ఈనాడు రైతు సోదరులందరికీ కూడా తెలుసు, హైదరాబాద్ పక్కన ఉంది. రేపు పరిశ్రమలు రావాలన్నా పక్కన ఉన్నాయి. ఇలాంటి చేవేళ్ల నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా ఆసరిగా నిలబడతా ఉంది. పరిశ్రమలు ఈ ప్రాంతాలకే వస్తున్నాయి. పరిశ్రమలకు వస్తే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. దానివల్ల మీరు ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. ఇంతకుముందే మా కాలే యాదయ్య గారు చెప్తా ఉన్నారు, మరి హెచ్ఎండి ఆప్షన్ కార్డు పెడితే 1,10,000 పోయింది. ఈరోజు అదే పరిశ్రమ లేకుంటే, ఆ విధమైన ఆలోచన చేయకుంటే ఆ వ్యవసాయ భూమికి 10 లక్షలు 20 లక్షలు ధర వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి మరి విలువ ఆధారితం చేసే కార్యక్రమాల్లో ఒక ప్రకారం హెచ్ఎండిఏ, ఇంకో ప్రకారం మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, వీటన్నిటికీ సంబంధించి ముందుకు తీసుకెళ్తాము.